గట్కేసర్ సర్కిల్ పరిధిలోని గట్కేసర్ డివిజన్ నారాయణ ఫంక్షన్ హాల్లో ముస్లిం సోదరులకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈద్గా తోఫా రంజాన్ కానుకలను పంపిణీ చేసిన కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజీష్ యాదవ్ పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గట్కేసర్ సర్కిల్ గట్కేసర్ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన కుటుంబాలకు రంజాన్ కానుకలను తోటకూర వజీష్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగల సారాంశం పరస్పర సహకారం, సామరస్యం, సోదరభావమని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈద్గా తోఫా పథకం ద్వారా పేద మరియు అర్హులైన ముస్లిం కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందన్నారు. రంజాన్ మాసం ఆధ్యాత్మికత, నియమనిష్టలకు ప్రతీకని ఈ పవిత్ర సందర్భంగా ప్రతి కుటుంబం ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గంలో బి బ్లాక్ అధ్యక్షుల వేముల మహేష్ గౌడ్, గట్కేసర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల యాదవ్, మాజీ చైర్మన్ ముల్లి పావని చెంగ యాదవ్, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సంతోషంగా ఉంది. ఎందుకంటే రంజాన్ సందర్భంగా ఈ తోఫా ఇవ్వడానికి అన్న ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా గౌరవనీయులైన మా బీప్లాక్ అధ్యక్షుడు మహేశ్వర గారు, అలాగే గౌరవనీయులైన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గారు, అలాగే గౌరవనీయులైన అధ్యక్షుడు ముత్యాల యాదవ్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ గారు, అలాగే గౌరవనీయులైన మైనార్టీ అధ్యక్షుడు గారు, అలాగే మా అన్నబాయి గారు కూడా స్టేజ్ పై రావాల్సిందిగా, అలాగే ఇక్కడికి వచ్చిన డిసిసి కార్యదర్శి అంజనేయులు గారు, అలాగే కౌన్సిలర్ రమణ గారు, మనతో పాటు ఈద్ ముబారక్ ఏవైతే కిట్లు ఉన్నాయో అవి రావడం జరిగింది. అవన్నీ నేను, మా మహేష్ గౌడ్, అదేవిధంగా మాజీ చైర్మన్ పావని జంగయ్య యాదవ్ గారు, పార్టీ అధ్యక్షుడు ముత్యాల యాదవ్ గారు, బొక్క ప్రభాకర్ గారు, అదేవిధంగా మా ఫహీం గారు, మిగతా సోదరులందరం కలిసి ఇచ్చినాం. మా ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ఇస్తా ఉన్నారు. ప్రతి మున్సిపాలిటీలో ఒక డివిజన్ కు ఇఫ్తార్ ఇందుకోసం 1,00,000 రూపాయలు, దీనికి దాదాపు 7.5 లక్షలు, దాదాపు 8.5 లక్షలతోని బ్రహ్మాండంగా కిట్లు ఇస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు చల్లగా ఉండాలి. అదేవిధంగా ఎవరైతే ముస్లిం సోదరిమణులు ఉన్నారో సోదరులకు సోదరిమణులకు ఒక 30 రోజులు వాళ్ళు దీక్ష ఉండి వాళ్ళ కుటుంబం బాగుండాలి, కుటుంబంతో పాటు గట్కేసర్ వాసనలో బాగుండాలని కోరుతా ఉన్నాం. हर चीज में साथ देने वाली है, रोटी, कपड़ा, मकान, ऐसे कई चीजों के काम आने वाली पार्टी है ये. आज राशन कार्ड आने थे, 10 साल से राशन कार्ड दिए, बारीक चावल दे रहे, आजकल करंट फ्री दे रहे आप लोगों को, बस फ्री है. ये सब सोचो, आजकल सोच के कांग्रेस पार्टी का है. यहाँ करो, आने वाले इलेक्शनों में कांग्रेस पार्टी को वोट डालो. मल्काजगिरी डिस्ट्रिक्ट प्रेसिडेंट वजीर यादव साहब, पीकरा प्रेसिडेंट महेश साहब और मंच पे मौजूद सभी को और यहाँ के तशरीफ फरमा इज़्ज़तदार मेरे फदानशीन, मेरी माँ और बहनें, सभी को तहे दिल से इस्तकबाल करता हूँ और मेरा आदाब सलाम करता हूँ और ईद मुबारक करता हूँ. आज तेलंगाना सरकार का बहुत बहुत शुक्रिया अदा करते हैं रेवंत रेड्डी साहब का. आज वो कल इफ्तार की पार्टी भी की है और इसके बाद आज गरीबों की जानिब से जो गरीबा है, जो लोग कपड़े नहीं खरीद सकते, जो नहीं बेच सकते, उनके लिए जो बेवा है, जो मुस्तैद है, जो मिस्कीन है, वैसे लोगों को सुनकर आज कपड़ों का भी इंतजाम करा गया. और दूसरी बात ये है, आज గతంలో మల్లారెడ్డి మంత్రి ఉన్నప్పుడు ఎందుకు కొట్టాలేదు, ఎందుకు పని చేసుకోలేదు? నేను అప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నారు. ఎందుకు ఈరోజు అయితే కాదని కాదు, భద్రతన పని కంపల్సరీ చేపిస్తారు కాబట్టి ఒక కైలేటి అసలు నడుస్తుంది. ప్రతి విక్రమార్గారు ఇవాళ ప్రత్యేక ప్రవేశాలు ఆయన బిజీ ఉన్నాడు. ఒక 10 రోజులు టైం తీసుకొని భద్రతన పోయి ఆ ప్రయోజనం నిధులు ఇప్పిస్తారని తెలియజేసుకుంటూ सबको सलाम वालेकुम, सबको ईद मुबारक. सब दिनों अच्छा रहना, उसमें हम लोग भी रहना होगी सोचते. इसलिए पीएम साहब की सबके वास्ते सोचे होंगे, अच्छे कपड़े दिए. 10 साल से उनसे कपड़े कोई भी नहीं दिए.
మున్సిపాలిటీ మేయర్ గారు మరియు ప్రజలందరికీ కూడా పేరు పేరు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమానికి రేవంత్ గారు ఒక విషయం ఏంటంటే గత ప్రతి విధానాలు కూడా మన ముస్లిం సోదరులకు మన గవర్నమెంట్ ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ కూడా మన ముస్లిం సోదరులకు పెద్దపీట వేసిన మన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ పార్టీ మన ముస్లిం సోదరులకు అందరూ కూడా 20 బాధ్యతలు ప్రధానంగా చేస్తూ ఈ కార్యక్రమం